వరిలో యూరియా ఎక్కువగా వేస్తున్నారా? దానివల్ల వచ్చే నష్టాలు ఏంటో తెలుసా? సరైన పద్ధతి ఏంటో తెలుసా? యూరియా మోతాదులో వేస్తే దానివల్ల లాభాలు ఏంటో తెలుసా? ఎంత మోతాదులో వాడాలి? ఏ సమయంలో వాడాలి? హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలంగాణ. కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. మరియు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉండడం జరుగుతుంది. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా యూరియా అంటే ఏమిటో తెలుసుకుందాం. యూరియా అనేది ఒక నత్రజని ఎరువు. ఇది మొక్క ఎదుగుదలకు చాలా అవసరము. ఇది నైట్రోజన్ రూపంలో ఉండడం జరుగుతుంది. ఒక 100 కిలోల యూరియాలో నైట్రోజన్ అనేది 46% ఉండడం జరుగుతుంది. మొక్క యూరియాను నేరుగా తీసుకుంటుందా? ముందుగా ఈ విషయం తెలుసుకోవాలి. మనము ప్రధానంగా మొక్క నైట్రోజన్ను నేరుగా తీసుకోదు. ఇది భూమిలో వేసిన తర్వాత కొన్ని మార్పులకు గురవుతుంది. యూరియా ముందుగా కొన్ని ఎంజైమ్ల ప్రభావంతో అమోనియా రూపంలోకి మారుతుంది, అంటే NH4గా మారుతుంది. కొన్ని అనుకూల పరిస్థితులలో సూక్ష్మజీవుల ద్వారా ఇది నైట్రైట్గా మారుతుంది, అంటే NO2గా మారుతుంది. తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇది NO3గా, అంటే నైట్రేట్గా మారడం జరుగుతుంది. మొక్కలు ప్రధానంగా 2 రూపాల్లో నైట్రోజన్ను తీసుకుంటాయి. ఒకటి NH4 అంటే అమోనియా రూపంలో, మరియు NO3 అంటే నైట్రేట్ రూపంలో. 2 రూపాల్లో మొక్కలు తీసుకోవడం జరుగుతుంది. ఈ యూరియా మార్పు విధానం మనం చూసుకున్నట్టయితే, యూరియా భూమిలో వేసిన తర్వాత ముందుగా ఇది NH4 రూపంలో మారడం జరుగుతుంది, అంటే అమోనియా రూపంలోకి మారడం జరుగుతుంది. దీని తర్వాత మనకు ఈ NH4 రూపంలో మారిన తర్వాత మళ్ళీ మనకు మధ్యంతర రూపం, అంటే NO2 రూపంలోకి మారడం జరుగుతుంది, అంటే నైట్రైట్ రూపంలోకి మారడం జరుగుతుంది. ఇది మధ్యంతర రూపము. ఇది ఎక్కువ రోజులు నిలకడగా ఉండదు, ఎందుకంటే ఎక్కువ రోజులు భూమి లోపల NO2గా ఉండడం వల్ల మొక్కకు హాని చేసే అవకాశం ఉంటుంది కాబట్టి. మరియు మళ్ళీ దాని తర్వాత నైట్రోఫేయింగ్ సూక్ష్మజీవులు అనేది దీన్ని తొందరగా NO3గా మార్చడం జరుగుతుంది, అంటే నైట్రేట్గా మార్చడం జరుగుతుంది. దీనివల్ల మొక్కలు సులభంగా నైట్రోజన్ను తీసుకోవడం జరుగుతుంది. ఇది మనకు చూసుకున్నట్టయితే అమోనియా రూపంలో, NH4 రూపంలో మరియు NO3 రూపంలో, నైట్రేట్ రూపంలో 2 రూపాల్లో మొక్కలు తీసుకోవడం జరుగుతుంది. ఈ యూరియాను ఏ పంటల్లో ఏ రూపాలలో తీసుకుంటుందో మనం చూసుకున్నట్టయితే, మనకు నీరు నిల్వ ఉండే పొలాలు, అంటే మన వరి పంటలో చూసుకున్నట్టయితే NH4 రూపంలో తీసుకోవడం జరుగుతుంది, అంటే అమోనియా రూపంలో ఎక్కువ మొత్తంలో తీసుకోవడం జరుగుతుంది. మరియు NO3 అంటే నైట్రేట్ రూపంలో కొంత మొత్తంలో తీసుకోవడం జరుగుతుంది. ఇందులో చూసుకున్నట్టయితే NH అంటే N అంటే నైట్రోజను, H అంటే హైడ్రోజన్ అణువులని. NO3 చూసుకున్నట్టయితే N అంటే నైట్రోజను, O అంటే ఆక్సిజన్ అని. మరియు నీరు నిల్వలేని పంటలు మనం చూసుకున్నట్టయితే పత్తి కానీ, మిరప కానీ, లేకపోతే కూరగాయల పంటలు కానీ, ఇందులో మనం చూసుకున్నట్టయితే NO3 రూపంలో ఎక్కువ మొత్తంలో తీసుకోవడం జరుగుతుంది మొక్క, మరియు NH4 రూపంలో కొంత మొత్తంలో తీసుకోవడం జరుగుతుంది. యూరియా ఎక్కువ మొత్తంలో వాడడం వల్ల మొక్క పొడవుగా పెరుగుతుంది, కానీ బలహీనంగా ఉంటుంది. మరియు మొక్క పచ్చదనం కూడా ఎక్కువగా పెరిగి ఎత్తు కూడా ఎక్కువగా పెరగడం జరుగుతుంది. చూడటానికి బాగానే కనిపిస్తుంది, కానీ కాండం బలహీనంగా తయారవుతుంది. దీనివల్ల చిన్న గాలి వచ్చినా కానీ పడిపోయే ఆస్కారం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. యూరియా ఎక్కువగా వాడడం వల్ల మొక్క పెరుగుదల మీద దృష్టి పెడుతుంది. దీనివల్ల పిలకల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. వరిలో పిలకల సంఖ్య అనేది మనకు చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు. పిలకల సంఖ్య తగ్గినప్పుడు మనకు దిగుబడి మీద ప్రభావం పడే ఆస్కారం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. యూరియా ఎక్కువగా వాడడం వల్ల మనకు పూత దశలో చూసుకున్నట్టయితే పంట పడిపోవడం జరుగుతుంది. దీనివల్ల మనకు నష్టం అనేది ఎక్కువగా జరుగుతుంది.
మరియు యూరియా ఎక్కువగా వాడడం వల్ల ఆకులు పచ్చగా మరియు మెత్తగా రావడం వల్ల మనకు రోగాలు అనేది కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. ఇది మనం చూసుకున్నట్టయితే మొగి పురుగు కానీ ఆకు చుట్టు పురుగు కానీ దోమపోటు కానీ కంకినల్లి కానీ ఇలాంటి పురుగులు మనకు పంటను ఆశించి పెద్ద మొత్తంలో నష్టం చేయడం జరుగుతుంది. తెగుళ్ళు చూసుకున్నట్లయితే అగ్గి తెగులు కానీ పాంపొడి తెగులు కానీ మరియు బిఎల్బి ఎండాకు తెగులు కానీ ఇలాంటి తెగుళ్ళు ఆశించి పంట నష్టం చేయడం జరుగుతుంది. మరియు పొట్ట దశలో కూడా మనము పొటాష్ తోటి యూరియా ఎక్కువగా మనం చల్లినట్టయితే దీనివల్ల మనకు పూత దశ కూడా ఆలస్యం కావడం జరుగుతుంది. దీనివల్ల కొన్ని వాతావరణ మార్పుల వల్ల కూడా పూత దశలో మనకు తాలిగింజలు కూడా రావడం జరుగుతుంది. తెగుళ్ళు ఆశించడం వల్ల మందుల ఖర్చు కూడా మనకు పెరుగుతుంది. దీనివల్ల మనకు దిగుబడి కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది. యూరియా సరైన మోతాదులో వాడడం వల్ల అమినో ఆమ్లాలు, ప్రోటీన్లు మరియు క్లోరోఫిల్ వంటి పదార్థాల తయారీలో చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఫోటోసింథసిస్ కూడా కిరణజన్య సంయోగ క్రియ కూడా బాగా జరుగుతుంది. దీని ద్వారా మొక్కకు కావలసిన పోషకాలను అనేది చాలా బాగా తయారు చేసుకోవడం వల్ల మొక్క ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. సరైన మోతాదులో యూరియా ఎలాగా వాడుకోవాలో మనం చూసుకున్నట్లయితే ఒకే దఫాలో అధిక మొత్తంలో వేయడం వల్ల నష్టమైతే ఎక్కువగా జరుగుతుంది. ఈ ఒకే దఫాలో అధిక మొత్తం వేయడం కాకుండా దఫాలుగా మనం వేయడం వల్ల యూరియా వినియోగ సామర్థ్యం అనేది కూడా పెరుగుతుంది. మొక్క రవాణా వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అధిక మొత్తంలో ఒకేసారి మనం వేసినప్పుడు అది లీచింగ్ అంటే భూమి లోపటికి మనకు ఇంకిపోవడం జరుగుతుంది. దీనివల్ల మనకు యూరియా వినియోగం అనేది అధిక మొత్తంలో ఉండదు. దీనివల్ల మనకు నష్టం అనేది ఎక్కువగా జరుగుతుంది. యూరియా అనేది అన్ని పంటల్లో కీలక పాత్ర పోషిస్తుందని మనం చెప్పుకోవచ్చు. దీని దశలు మనం చూసుకున్నట్టయితే నాటు సమయం కానీ, పిలకల సమయం కానీ మరియు పొట్ట సమయం కానీ. నాటు సమయంలో మనము సరైన మొత్తంలో యూరియా అందించినట్టయితే క్లోరోఫిల్ ఉత్పత్తి బాగా పెరుగుతుంది. దీనివల్ల మొక్క ఎందుకంటే దానికి కావలసిన పోషకాలను తయారు చేసుకుంటుంది. మరియు పిలక దశలో చూసుకున్నట్టయితే 20 నుండి 25 రోజుల పిలక దశలో చూసుకున్నట్టయితే దీన్ని యాక్టివ్ టిల్లరింగ్ స్టేజ్ అంటారు. ఈ దశలో మనం సరైన మొత్తంలో యూరియా అందించినట్టయితే క్లోరోఫిల్ ఉత్పత్తి బాగా పెరుగుతుంది. దీనివల్ల ఫోటోసింథసిస్ కూడా బాగా జరుగుతుంది. దీనివల్ల పిలకలు బాగా వచ్చి మనకు దిగుబడి పెరగడానికి కూడా చాలా మంచి ఆస్కారం ఉంటుంది. మరియు పొట్ట దశలో చూసుకున్నట్టయితే పొట్ట దశలో కూడా పరిమితి మించి యూరియా అనేది వేయరాదు. పరిమితికి మించి యూరియా వేసినట్టయితే ఆకులు ఎక్కువగా రావడం జరుగుతుంది. దీనివల్ల పంట దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇక కంకులు కూడా బయటకు రాక దిగుబడి కూడా తగ్గుతుంది. మన రైతు సోదరులు ఏంటంటే ఖచ్చితంగా గమనించాలి, దఫాలుగా వేసుకోవడం వల్ల యూరియా వినియోగం పెరుగుతుంది మరియు మొక్క కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఒకే దఫాలో పొలము మంచిగా పచ్చగా రావాలని చెప్పి ఒకే దఫాలో పెద్ద మొత్తంలో వేయడం వల్ల మొక్క ఎందుకంటే అధిక మొత్తంలో నైట్రోజన్ను తీసుకోదు. ఇంతకు ముందు కూడా మనం చెప్పడం జరిగింది. మనకు ప్రథమ పోషకాలు చూసుకున్నట్టయితే డిఏపి, యూరియా, పొటాష్ ఈ మూడు కూడా ఎందుకంటే ఎక్కువ రోజులు అనేది మనకు భూమి లోపల అలాగే మార్పు లేకుండా ఉండయి. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత లవణంగా మారుతాయి. మీరు ఈ యూరియా అధిక మొత్తంలో వాడే కంటే ద్వితీయ పోషకాలు అయినటువంటి సిఎంఎస్, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అనేది ఇవి వాడుకోవడం వల్ల మీకు చాలా లాభాలు ఉంటాయి. దాని గురించి కూడా మనము ఫుల్ వీడియో చేయడం జరిగింది. మన ఛానల్లో ఫుల్ వీడియో కూడా ఉంది, అది కూడా చూడండి. ఎందుకంటే రూపం మార్చుకొని మనకు ఎరువు చూసుకున్నట్టయితే ఈ ద్వితీయ పోషకాలు కాల్షియం, మెగ్నీషియం, సల్ఫరు మీరు భూమిలో చల్లిన తర్వాత దాని రూపాన్ని అనేది మార్చుకోవు, అది లవణంగా మారదు. ఒక సాయిల్ కండిషనర్గా చాలా బాగా పనిచేస్తుంది. మీకు మొక్కకు ఎప్పుడు కావలసినప్పుడు మొక్కకు పోషకాలను అది తీసుకుంటుంది దాని రూపంలో. ఎక్కువ మొత్తంలో వాడే కంటే మీరు ద్వితీయ పోషకాలు అయినటువంటి సిఎంఎస్ ఒక బస్తా మీరు వాడుకున్నట్టయితే చాలా బాగా ఉంటుంది. అది రూపం మారకుండా ఉంటుంది. మీరు రూపాలు మారే ఎరువులు అనేది ఎక్కువ మొత్తంలో వేయడం వల్ల లోపల భూమి లోపల లవణంగా మారి గడ్డగట్టుకుపోయి ఎలాంటి మనకు వినియోగం లేకుండా కావడం జరుగుతుంది. మన రైతు సోదరులు యూరియా అనేది అధిక మొత్తంలో వాడకండి. వాడడం వల్ల
లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయి. మీరు సరైన మోతాదులో వాడుకున్నట్టయితే చాలా మంచి లాభాలు ఉన్నాయి. కానీ పరిమితి మించి వాడినట్టయితే నష్టాలైతే ఎక్కువ ఉన్నాయి. మీరు ఎందుకంటే ఈ యూరియా ఇటువంటి ఎక్కువ మొత్తంలో ఇచ్చి ద్వితీయ పోషకాలు నేను చెప్పినట్టు సిఎంఎస్ కానీ లేకపోతే మిగతా సూక్ష్మ పోషకాలు కానీ ఇలాంటి మిగతా పోషకాలను కూడా యాడ్ చేసుకోండి. యూరియాకు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టకండి. ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. మరియు మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్న